మీ గంట ఏముంటే దీన్ని ఇలా ట్రై చేసుకుంటానంటే టేస్ట్ ముడికైతే నా సారంగా మాకైతే పిచ్చగా నచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే నా దగ్గర కనిపిస్తుంది ఈ బురుగులతో ఏదైనా కొత్తగా చేసుకుని తినాలనిపించింది. ఇంకా మనం చేయబోయేదానికి సామాన్లన్నీ మొత్తం తెచ్చేసుకుని ఇంకా లేట్ లేకుండా చేసేద్దాం రండి. ఇంకా ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగా అయితే పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాం. ఆయిల్ కొద్ది వేడికి నాకు మనం తెచ్చుకున్న బురుగులు అయితే కొద్దిగా వేసుకుని అయితే కలిపెట్టేసుకున్నాం. బాగా కలిపెట్టుకుని ఈ బురుగుల్లో మనం తెచ్చుకున్న కోడిగుడ్లు అయితే ఒక్కొక్కటి అయితే పగలు కొట్టేసుకున్నాం. ఆ తర్వాత ఆ బురుగులు ఆ కోడిగుడ్లు బాగా కలిసేంత వరకు అయితే బాగా కలిపెట్టుకున్నాం నీట్ గా. ఇందాక మనం తెరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, టమాటా వేసుకున్నాం. అవి వేసిన తర్వాత అవి కూడా కలిసేంత వరకు అయితే కలిపెట్టుకున్నాము. ఆ తర్వాత దీంట్లో కావాలన్నా ఉప్పు, గరం మసాలా, పసుపు పొడి, కారం, ధనియాల పొడి వేసుకుని కలిపెట్టుకున్నాం. మనం మసాలాలు వేసుకున్న తర్వాత దాని సైన్ చూస్తుంటేనే నూరైతే ఊరిపోతా ఉన్నది. ఇంకా లేట్ లేకుండా దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. తీసుకొని తింటా అంటే టేస్ట్ ముట్టుకు నా సారంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. నిజం చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని తినాలని చాలా బాగున్నది. అశోక్ కూడా ఎత్తుకొని తిని అబ్బా చాలా బాగున్నది అని చెప్పాడు. మేమిద్దరం అయితే తినేదానికని తినేసాం కానీ దీని పేరు అయితే మాకు అసలు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి.